శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతారామాభ్యాం నమః. మొదట గణపతి స్తుతిని చేయటం పద్ధతి అందరికీ కూడా, అన్ని కార్యాల్లోనూ కూడా. తర్వాత జ్ఞానదేవత అయినటువంటి సరస్వతీ మాతను ఉపాసించటం. తర్వాత మనకి ఈ మార్గంలో పెట్టిన వాళ్లను, దీన్ని తెలిపేటువంటి వారు, ఈ ఒక అంధకారంలో ఉండినటువంటి ఈ జీవిని జ్ఞానం అనేటువంటి వెలుతురుతో తీసుకువెళ్ళేవాడు ఎవరంటే గురువు కదా. అందుకని మొదట సర్వ విఘ్నాలు దూరం చేయని గణపతిని వేడుకుంటే, నా మనసులో ఉండేటువంటి తప్పు లేకోకుండా నీకు నివేదన చేయాలని అమ్మవారిని వేడుకుంటే శారదామాతను, ఇక నన్ను నడిపించు నువ్వు, ఈ సంసార సాగరం అనేటువంటి ఒక చీకటిది, ఇది ఒక అంధకారం. అంటే ఈ చీకటిలో విపరీతమైన చలి అంటే భయం. ఇటువంటి ఈ భయమైనటువంటి చీకటిలో మనం నడిపించేటువంటి వాడు గురువు. నమ్ముకోవాలి గురువుని, ఊరికే కాదు చూడటం. ఆ గురువు ఉపాసన కూడా చేస్తూ ఉండాలి. ఎంత ఉపాసన చేస్తున్నామో అంత మంచిది. అటువంటి గురువుని కూడా మనం ధ్యానిస్తున్నాం. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈ అఖండ ప్రపంచాన్ని ఆకాశంలాగా వ్యాపించినటువంటి ఈ గురుతత్వం అయితే తత్ అని పిలువబడేటువంటి బ్రహ్మను దర్శింపజేసిందో అటువంటి శ్రీ గురువుకు నమస్కారం. చాలా దురహంకారంగా ఉండేటువంటి వాళ్ళు, నేనే సొంతంగా నేర్చుకున్నాను, నాకెవరు చెప్పించలేదు, గురువు ఎవరు లేరు నాకు అనేవాళ్ళు మాటి మాటికి అహంకారంతో మాట్లాడుతుంటాడు. చాలామంది మాట్లాడుతుంటారు. కానీ వాళ్లకు ఒక్కరోజు ఉన్నట్టుండి ఆ విద్య అంతా మర్చిపోతారు. కారణం ఎందుకంటే ప్రత్యక్షంగా అనుభవించేటువంటి, దగ్గరుండి చెప్పేటువంటి ఒక అక్షరమైనా చెప్పమంటారు. దత్తాత్రేయుడు సుబ్రహ్మణ్య స్వామి జ్ఞాని అనేందరికీ తెలుసు కదా మీకు. ఆ దత్తాత్రేయుడు ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఓంకార తత్వాన్ని తెలిపారు. అక్కడికే గురువు అనిపించుకున్నాడు మన దత్తస్వామి. సుబ్రహ్మణ్యకి ఏమి బోధించలేదు, సుబ్రహ్మణ్యకి ఏమి పెద్ద గురువు కాదు దత్తుడు. కేవలం ఓంకారాన్ని, దాని యొక్క శబ్ద అర్థాన్ని తెలిపారు అంతే. అక్కడికి సుబ్రహ్మణ్య స్వామి నా గురువు దత్తుడు అన్నారు. అట్లా కేవలం ఒక అక్షరం తెలిపినా చాలు, లేక అక్షరాభ్యాసం చేసినా చాలు, ఒక్కవేళ అక్షరాభ్యాసం చేసుకోన్నా కూడా చాలు అని చెప్పారు. మనకు మార్గదర్శనం చేసిన వాళ్ళను నమస్కారం చేయమన్నారు. ఓం సీతారామాభ్యాం నమః.